నమస్తే అఖిల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. నేను అఖిల్ వాళ్ళ మమ్మీని. ఈరోజు రెసిపీ పాలకూర పప్పు ఇంకా వంకాయ కూర. ముందుగా పాలకూర, కందిపప్పు, టమాటా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లిపాయలు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ముందే కడిగి పెట్టుకున్నానండి కందిపప్పు. దీంట్లోనే కొద్దిగా పాలకూర వేసుకుందాము. ఆకులు ఇందులో పాలకూర వేసుకున్నానండి. కందిపప్పు కడిగి పెట్టుకున్నాను అనమాట. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసాను. మళ్ళీ తర్వాత పాలకూర వేసినాను. ఇంకా పసుపు, కొద్దిగా పసుపు అండి. ఈ చిన్న చెంచా కాబట్టి 1/2 చెంచా అయితే సరిపోతుంది. ఇంకానేమో టమాటాలు, ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు. బాబు చిన్నోడు కాబట్టి ఎక్కువ కారం తినడు, వాడికి తగ్గట్టు నేను ఇంతనే వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్న చింతపండు. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందామండి, ఎందుకంటే పొంగదని చెప్తారు. అందుకే నేను కూడా ట్రై చేశాను. అయినా సరే కొద్దిగా పొంగుతుంది, కానీ వేయనైతే వేసుకుందాం మనం కూడా. ఒకసారి చూద్దాము. దీని లోపల పాలకూర, టమాటా, చింతపండు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఇంకా కందిపప్పు ఇవన్నీ మనం ఒక 5-6 సీటీలు వచ్చిన తర్వాత బంద్ చేద్దాము. తర్వాత నేను వంకాయ కూర కూడా చూపిస్తాను పక్కన పెట్టి. వంకాయ, ఆలు కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. తర్వాత కొంచెం వేడెక్కిపోయింది కడాయిది, ఆయిల్ కూడా వేడైపోయింది. వంకాయ వేసుకుందాము. వంకాయ, ఆలు. కలుపుకుందాము. పచ్చి వాసన వెళ్ళిపోయినాక కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు వేసుకుందాము. నేను ఉల్లిగడ్డలు వేయనండి, డైరెక్ట్గా నూనె పోసి వంకాయ, ఆలుగడ్డ వేసాను. దాని తర్వాత అల్లం పేస్టు, అల్లం పేస్ట్ తర్వాత కొద్దిగా పసుపు, కారము, ఈ చిన్న చెంచా కాబట్టి కొద్దిగా 3 చెంచాలు వేస్తున్నానండి. ధనియాల పౌడరు ఒక 2 చెంచాలు. నాకు చిన్నది కాబట్టి మళ్ళీ ఒకసారి వేసాను. తర్వాత కలుపుకుందాము. కలిపిన తర్వాత మళ్ళీ టమాటాలండి, టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఒక పెద్ద టమాటా వేస్తున్నాను అన్నమాట. టమాటాలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు పైనుంచి వేస్తే చాలా టేస్ట్గా బాగుంటుందండి. తర్వాత కలుపుకుందాము. దాని టేస్ట్ మొత్తం పట్టాలి కదా వంకాయ కూరకి. ఈరోజు రెసిపీ తెలుసు కదండి, పాలకూర పప్పు ఇంకా వంకాయ కూర. ఇక్కడ పాలకూర పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు వంకాయ కూడా చేస్తున్నాను. తర్వాత చూపిస్తానండి. కొంచెం ఉడికిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ప్లేట్ పెట్టేద్దాం. ఇప్పటికైతే ఇప్పుడు ఉడికిందా లేదా చెక్ చేద్దామండి. మంచిగా ఉడికిపోయిందండి. ఆలుగడ్డ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. ఆలు కొంచెం ఉడకాలండి, అందుకని ఈ చిన్న చాయ్ గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాను. కలుపుకుందాము. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటా. ఇక్కడ పప్పు విజిల్ కూడా 2 వచ్చేసింది. ఇంకొక 4 వచ్చినాక బంద్ చేస్తాను. పాలకూర పప్పు మంచిగా ఉడికిపోయిందండి. పాలకు దీన్ని కొంచెం ఉప్పు వేసి రుబ్బుకుందాము. చూపిస్తాను నేను. కొద్దిగా ఉప్పు అండి. ఇది రుబ్బుకుందాము.
ఈ గిన్నె వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేడి అయిందండి. ఎల్లిపాయలు వేసాము. ఇక్కడ తాలింపుకి పాలకూర పప్పుకి ఇక్కడ వంకాయ కూర అయిందా లేదా చెక్ చేద్దాము. వంకాయ కూర రెడీ అండి, అయిపోయింది. కొంచెం కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగువనండి. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పాలకూర పప్పు. ఏ పప్పులైనా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో పప్పు వేసేసుకుందామండి. పప్పు రెడీ అండి. వంకాయ కూర కూడా రెడీ. టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉందో. పాలకూర పప్పు రెడీ అండి. వేడిగా ఉంది. టేస్ట్ చూస్తాము మనం కూడా. ఇప్పుడు కొంచెం వంకాయ కూర వేసుకుంటాను. ఫస్ట్ నా ఫేవరెట్ వంకాయ అండి. సింపుల్ రెసిపీ, ఉల్లిగడ్డ లేకుండా పాలకూర పప్పు. నేను సైడ్లోనే వేసుకుంటాను. పాలకూర పప్పు అయినా ఏదైనా సైడ్లోనే ఇష్టం నాకు. చూద్దాము టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. ఉప్పు ఉందా, కారం ఉందా, తక్కువ ఉందా లేదా చెక్ చేస్తాను. ఫస్ట్ మీకండి, ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. సూపర్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పాలకూర పప్పు వంకాయ రెసిపీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ సో మచ్.